హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్య తేజ్. మనమైతే ఈరోజు కొబ్బరి పులిహోర తయారు చేసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది, క్విక్గా అయిపోతుంది, ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఏమైనా పార్టీస్ ఉన్నప్పుడు లేదా క్విక్గా లంచ్లోకి తయారు చేయాలన్నా ఈ రెసిపీ తయారు చేసేయండి. ఒక మిక్సర్ జార్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి. నేనైతే 4 పచ్చిమిర్చి వేస్తున్నాను. మీరు తినే కారాన్ని బట్టి మిర్చిని యాడ్ చేసుకోండి. ఒక మీడియం సైజు కొబ్బరికాయను వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 1 రెబ్బ కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరను వేసుకోవాలి. కొత్తిమీర వేయడం వల్ల డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుంది. మొత్తాన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత 1/2 కప్పు నీళ్ళను యాడ్ చేసుకుని స్మూత్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కొబ్బరి పేస్ట్ను గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. కడాయి పెట్టి కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2-3 టేబుల్ స్పూన్ల వేరుశనగ గింజలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వేరుశనగ గింజలు వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ వేరుశనగ గింజలు వేస్తున్నాను. పల్లీలు వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల ఉద్దిపప్పు వేసుకొని ఉద్దిపప్పు, పచ్చిశనగపప్పు బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. పప్పులన్నీ బాగా వేగిన తర్వాత ఎండుమిర్చిని వేసి వేయించుకోవాలి. మీరు కావాలంటే ఎండుమిర్చిని ఫస్టే కూడా వేసుకోవచ్చు. నేనైతే చివరగా వేస్తున్నాను. అన్నీ బాగా వేగిన తర్వాత పప్పులన్నింటినీ తీసుకొని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. అదే కడాయిలో మరొక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసి 1 రెబ్బ కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకు బాగా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ని వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఉంచి కొబ్బరి పేస్ట్ బాగా వేగి నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. వేగిన కొబ్బరి పేస్ట్లో 2-3 చిటికెళ్ళ ఇంగువను వేసుకోవాలి. ఇంగువను మాత్రం స్కిప్ చేయకండి. ఇంగువ వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంగువ వేసిన తర్వాత 1 నిమిషం పాటు కలిపి కొబ్బరి పేస్ట్ ప్యాన్ నుంచి ఈ విధంగా సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా కొబ్బరి పేస్ట్ని వేయించుకున్న తర్వాత ఒక పెద్ద సైజు నిమ్మకాయ రసాన్ని తీసుకుని వేసుకోవాలి. పెద్ద సైజు నిమ్మకాయ లేకపోతే చిన్న నిమ్మకాయ 2 నిమ్మకాయలను తీసుకొని రసం వేసుకోవచ్చు. కొత్తిమీర తరుగు కొద్దిగా వేసి కొత్తిమీర తరుగు, నిమ్మరసం కొబ్బరి పేస్ట్లో కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత ముందుగా ఉడికించి చల్లార్చుకున్న అన్నాన్ని తీసుకొని మనం ముందుగా ఉడికించుకున్న కొబ్బరి పేస్ట్లో వేసుకొని రుచికి తగ్గట్టు ఉప్పు వేసి మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. కొబ్బరి పేస్ట్ అన్నంతో కలిసే విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పక్కనుంచిన పప్పులను వేసి కలుపుకోవాలి. మీరు కావాలంటే వేరుశనగ గింజలతో పాటు జీడిపప్పును కూడా వేసి వేయించుకోవచ్చు. నేనైతే జీడిపప్పు వేయలేదండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఏదైనా అకేషన్స్కి క్విక్గా రైస్ తయారు చేయాలనుకుంటే ఈ కొబ్బరి పులిహోర పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. దేవుడికి పూజ చేయడానికి కూడా ప్రసాదంగా ఈ కొబ్బరి పులిహోర చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ఈ కొబ్బరి పులిహోర తయారు చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. మరిన్ని ఇలాంటి లంచ్ బాక్స్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. Thank you for watching.